హలో మై డియర్ టెక్నోక్రాట్స్, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఈ సెట్లో మంచి ర్యాంక్ సంపాదించాలి, 1000 లోపు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ తెచ్చుకోవాలి. 1000 లోపు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ రావడం వల్ల మన పేరెంట్స్కి ఎట్లాంటి బర్డన్ ఉండద్దు. కాబట్టి అందులో మా వంతు సహాయంగా మ్యాథమెటిక్స్ మేజర్ ఫ్యాక్టర్ పోషిస్తుంది. మ్యాథమెటిక్స్ ఎట్లాంటి స్టూడెంట్ అయినా కూడా నువ్వు ఎలా మామూలుగా కష్టపడ్డా కూడా ఒక 15-20 మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతున్నాడు. వాళ్ళకి ఇంకొక 15 క్వశ్చన్స్ మా సపోర్ట్ వల్ల వచ్చిందంటే మేము సక్సెస్ అయినట్టే అని భావించి మీకు టోటల్ మ్యాథమెటిక్స్లో ఇలా క్వశ్చన్ చూస్తేనే దీని ఆన్సర్ ఇది, దీని ఆన్సర్ 1, దీని ఆన్సర్ 0, దీని ఆన్సర్ ఇది అని చేసే విధంగా కొన్ని షార్ట్ కట్స్, కొన్ని స్టాండర్డ్ రిజల్ట్స్, కొన్ని టైం సేవింగ్ రిజల్ట్స్, కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్, కొన్ని ఎన్సెట్లో అడిగినవి యాస్టీస్గా అడిగే అవకాశం ఉంది. అట్లాంటివన్నీ గ్యాదర్ చేసి మా వంతు ప్రయత్నంగా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. షార్ట్ కట్ సిరీస్. అందులో భాగంగా ఈరోజు వీడియోలో మీకు ట్రిగ్నామెట్రీలో ఒక 4 క్వశ్చన్స్ నేర్పిస్తాను. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఎక్స్ ఇచ్చాడు, వై ఇచ్చాడు, జెడ్ ఇచ్చాడు. అడుగుతున్నది x² + y² + z². ఫస్ట్ ఏం చేస్తామంటే x² + y² చేద్దాం. x² + y². x² అంటే ఏమవుతుంది? r² cos² θ cos² φ అవుతుంది. ఓకే, ప్లస్ z² ఏమవుతుంది చెప్పండి ఒకసారి? r² cos² θ sin² φ అవుతుంది. సో ఈ రెండింటిలో కామన్ ఎవరు వస్తున్నారంటే r² వస్తుంది, దాంతోపాటుగా cos² θ వస్తుంది, cos² θ. అప్పుడు cos² φ + sin² φ = 1 అయిపోతుంది. ఆ రెండు కామన్ తీస్తే నెక్స్ట్ ఏం చేద్దామంటే x² + y² + z² చేద్దాం. ఓకే, సో దిస్ ఇస్ r² cos² θ, ఏది x² + y². z² అంటే చూడండి ఒకసారి ఏముంది? r² sin² θ అవుతుంది. ఈ రెండింటిలో r² కామన్ తీస్తే cos² θ + sin² θ = 1. సో ద రిజల్ట్ ఈస్ r². సో రైట్ ఆన్సర్ ఈస్ r². అదేవిధంగా ఒకటి రీసెంట్ ఎంసెట్లో కూడా అడిగాడు ఈ క్వశ్చన్. ఎక్స్ ఇచ్చాడు, వై ఇచ్చాడు, జెడ్ ఇచ్చాడు, మ్యూ ఇచ్చాడు. అడుగుతున్న x² + y² + z² + μ² అడుగుతున్నాడు. సేమ్ స్టైల్ మళ్ళీ x² + y² కనుక్కుందాం. ఓకే, అప్పుడు చూడండి రెండిట్లో కామన్ r ఉంది, cos α ఉంది, ఇంకా స్క్వైరింగ్ కూడా చేయాల్సిన పర్లేదు, cos β ఉంది. దీన్ని స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ స్క్వైరింగ్ చేస్తే ఏమవుతుంది? cos² γ + sin² γ = 1 అయిపోతుంది. డైరెక్ట్ స్టెప్ అనమాట. ఇప్పుడు r² cos² α cos² β మిగిలేదు అది. అప్పుడు cos² γ + sin² γ 1. అందుకే సేమ్ మోడల్లో చేసినప్పుడు చూడండి, ఇప్పుడు నేను రాయలేదు, అక్కడ రాయకుండా చెప్పొచ్చు. కామన్గా ఉన్నది r ఉంది, r² cos² β cos² γ + sin² γ = 1 అనమాట. స్టెప్స్ తగ్గినాయి. నెక్స్ట్ x² + y² + z² చేద్దాం. z². ఓకే, రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ కామన్ ఎవరున్నారు చూడండి ఒకసారి. ఈ రెండిట్లో r² అవుతుంది, అంటే r² కామన్ వస్తుంది. నెక్స్ట్ sin² α లేదు, cos² β కామన్ తీస్తాము. అప్పుడు sin² α + cos² α = 1 అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ x² + y² + z² ప్లస్ μ² సో రెండిలో కామన్ r ఉంది, ఇక్కడ r² అవుతుంది, r² కామన్, cos² β + sin² β = 1. ద రిజల్ట్ ఈస్ r². సో ఆన్సర్ ఈస్ r². ఓకే, సరే ఏంటి సార్ మరి ఈ క్వశ్చన్స్ని మీరు ఎలా తక్కువ సమయంలో చేస్తున్నామంటే, ఈ క్వశ్చన్స్ మొత్తం బుక్లు, అన్ని బుక్లు అక్కడ ఇక్కడ మొత్తం ఎంత వెతికినా కూడా ఈ మోడల్లో ఈ రెండే క్వశ్చన్లు ఉన్నాయి. క్వశ్చన్ చూస్తేనే ఫ్రేమ్ అయిపోవాలి, ఇట్లా పిక్చరైజ్ అయిపోవాలి. క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ r². ఆ క్వశ్చన్ ఆన్సర్ అయినా r². ఈ క్వశ్చన్ ఆన్సర్ కూడా r². ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కూడా r². కాబట్టి అట్లా క్వశ్చన్ ఆన్సర్ మనకు ఫ్రేమ్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ABC cos of b + 2c + 3a/2 cos of a - b/2 అన్నాడు. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఇక్కడ ABC ముగ్గురు ఉన్నారు, ఇక్కడ ABA ఉంది. ఇన్ ట్రయాంగిల్ ABC అన్నాడంటే a + b + c = 180 degrees ఆడుకోవచ్చు. ఎలా ఆడుకోవచ్చు అంటే a + b = 180 - c, b + c = 180 - a + c = 180 - b. ఇట్లా ఎన్ని రకాలుగానే రాసుకోవచ్చు. a = 180 - b - c, b = 180 - a - c, c = 180 - a - b. ఇట్లా ఎన్ని రకాలుగా అయినా ఆడుకోవచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ABC ఉంది, ఇక్కడ ABA ఉంది. అంటే C లేదు, C కానీ ABలో కన్వర్ట్ చేయాలి. అంటే C కానీ ఏమని రాయొచ్చు? 180 - a - b అని రాయొచ్చు. అది చేసి దాన్ని సింప్లిఫై చేసి
చేస్తే ఆన్సర్. అదొక పద్ధతి. అలా కాకుండా ఇంకొక సింపుల్గా ట్రయాంగిల్ ఏబీసీ అన్నాడు కాబట్టి పుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఏ ప్లస్ బి ప్లస్ సి 180 వచ్చే విధంగా నువ్వు యాంగిల్స్ ఎట్లన్నా తీసుకోవచ్చు అనమాట. సో 3 ఈక్వల్గా తీసుకుంటే అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నా కాస్ ఆఫ్ అన్ని 60 ఇంటూ 2 120, 60 ఇంటూ 3 180/2 ప్లస్ కాస్ ఆఫ్ 60 మైనస్ 60/2. సో 120 ప్లస్ 180 300 ప్లస్ 60 360/2 ఏమవుతుంది కాస్ 180 అవుతుంది. ప్లస్ ఇది 0/2 0 కాస్ 0 అవుతుంది. 180ని 180 మైనస్ 0 అని రాసుకుంటాము. 180 మైనస్ 0 సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ గాడు మంచిగా ఉంటాడా? ఉండడు. అంటే ఏమొస్తుంది మైనస్ కాస్ 0 ప్లస్ కాస్ 0 గెట్స్ క్యాన్సిల్డ్. ఆన్సర్ ఇస్ 0. కాస్ 0 ఈజ్ 1 మైనస్ 1 ప్లస్ 1 0 అయిపోతుంది అనమాట. ఓకే, ఆన్సర్ ఈజ్ 0. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇలాంటి క్వశ్చనే. ఓకే, ఒక పద్ధతి ఏంటంటే ఏసీ గాడు ఉన్నాడు అంటే బి గాని తీసి పడేయాలంటే ఏసీలో మార్చాలి. ఏసీలో అంటే బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ సి అని రాసుకొని చేసుకుంటా పోయే పద్ధతి ఒకటైతే, ఇంకొకటి ఏంటయ్యా ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఓకే, ఇంకా మళ్ళా సేమ్ స్టైల్ కాస్ ఆఫ్ 60 60 2 120 123 63 180/2 ప్లస్ కాస్ ఆఫ్ 60 మైనస్ 60/2 120 ప్లస్ 180 300 ప్లస్ 60 360/2 180 కాస్ 180ని ఏమని రాస్తావు 180 మైనస్ 0 అని రాస్తావు ప్లస్ కాస్ 0 ఓకే, 180 మైనస్ 0 కాస్ ఆఫ్ 180 మైనస్ 0 180 మైనస్ 0 ఎక్కడ ఉంటుంది? సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ గాడు మంచిగా ఉండడు. అంటే ఏమొస్తుంది మైనస్ కాస్ 0 ప్లస్ కాస్ 0 గెట్స్ క్యాన్సిల్డ్. ఆన్సర్ ఈజ్ 0. కాస్ 0 ఈజ్ 1 మైనస్ 1 ప్లస్ 1 0. సో ఆన్సర్ ఈజ్ 0. ఓకే సార్, ఇది ఎందుకు మనకు తక్కువ సమయము అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటిక్స్లో 50 క్వశ్చన్లు ఉంటాయి కదా. 50 క్వశ్చన్లో ఎగ్జామ్ అయిపోయినాక ఎగ్జామ్ పేపర్ వచ్చినట్టు మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే 0 వచ్చేవి 1 వచ్చేవి ఎన్ని క్వశ్చన్లనే చెక్ చేస్తాం. ప్రతి సంవత్సరం చెక్ చేస్తాం. మినిమం 2 క్వశ్చన్లు 0 వచ్చేవి 1 వచ్చేవి. అంతే క్వశ్చన్ ఆన్సర్, దీని క్వశ్చన్ ఆన్సర్ 0, ఈ క్వశ్చన్ ఆన్సర్ 1 అనే క్వశ్చన్లు మొత్తం మీద 50లో 2 నుంచి 5-6 క్వశ్చన్లు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే దాన్ని చూస్తేనే 5-6 క్వశ్చన్లు వచ్చినాయి అనుకో, దీని ఆన్సర్ 0 దీని ఆన్సర్ 1 అని మనం చాలా సెకండ్స్లో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ మనం 0 వచ్చేవి 1 వచ్చేవి ఒక దగ్గర నోట్స్లో రాసుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఏజ్ గోల్ బీజ్ గోల్ 60 అది ఆన్సర్ 0 ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా గుర్తుంటాయి. సో మై డియర్ స్టూడెంట్స్, మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ఈసెట్ 2025కి 2026కి ఆఫ్లైన్ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ అయింది. సో మ్యాక్సిమం ఆఫ్లైన్కి రావడానికి ప్రయత్నించండి. డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి. తర్వాత ఆఫ్లైన్ కుదరకపోతే ఆన్లైన్ మన యాప్ నేమ్ వచ్చేసి saimedha.in. మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్కి ఎట్లాంటి బ్రాంచెస్ ఎక్కడా లేవు. ఓకే, సాయి మీద ఈసెట్ అంటే సాయి మీద కోటిలో మాత్రమే మనకు బ్రాంచ్ ఉంది. మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్కి గత 4 సంవత్సరాలుగా వచ్చిన ర్యాంకులు ఇవి. 2021లో మొత్తం ర్యాంకులు చూసినట్టయితే 1 2 3 4 5 6 7 8 2021లో 8 స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ బ్రాంచెస్. 2020లో కూడా 1 2 3 4 5 6 7 స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్. నెక్స్ట్ 2023 సెట్లో 5 మెయిన్ బ్రాంచెస్ ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అన్ని బ్రాంచ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్. ఓకే, సో నెక్స్ట్ 2023లో కూడా మనకు 2024లో కూడా ఈసెట్ 2024లో కూడా 5 స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ రావడం జరిగింది. సో మన సాయి మీద కోటి చరిత్ర చూసినట్టయితే ఒకసారి ర్యాంక్స్ పరంగా 93 స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ ఇప్పటివరకు. 1994 నుంచి 93 స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్. అదేవిధంగా టాప్ 10లో చూసినట్టయితే 675 టాప్ 10 ర్యాంక్స్. సో కంప్యూటర్ సైన్స్లో 15 టైమ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్, ట్రిపుల్ఈలో 14 టైమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ 34 టైమ్స్,
మెకానికల్ 10 టైమ్స్, సివిల్ 11 టైమ్స్, అదర్ బ్రాంచెస్ మెటలర్జీ, మైనింగ్, కెమికల్ అట్లాంటి బ్రాంచ్లో 9 టైమ్స్ రావడం జరిగింది. మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్కి ఎట్లాంటి బ్రాంచెస్ లేవు. ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి, 18th నాడు స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ 20th అంటే రేపటి నుంచి కొత్త బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచెస్ కూడా మీకు ఫ్లెక్సిబుల్గా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఒకటి మార్నింగ్ అండ్ ఈవినింగ్, అంటే డే టైంలో కాలేజీ కంప్లీట్గా వెళ్ళే వాళ్ళకి కావచ్చు, లేకపోతే ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళకి కావచ్చు, వాళ్ళ కొరకని మార్నింగ్ బ్యాచ్ ఒకటి, ఈవినింగ్ బ్యాచ్ ఒకటి, ఏది కావాలంటే అది మీరు అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 6:45 to 8:15, ఈవినింగ్ 5:30 to 7:30. 2 కుదురుతాయంటే 2 రా, నో ప్రాబ్లం. డిఫరెంట్ సబ్జెక్ట్స్ వేయడానికి ప్రయత్నిస్తాం. ప్రస్తుతం అయితే సేమ్ సబ్జెక్ట్ రన్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఫోర్నూన్ బ్యాచెస్ వచ్చేసి, అంటే మీరు ఎవరైతే మధ్యాహ్నం ట్రైనింగ్ వెళ్తుంటారో, మధ్యాహ్నము బిజీగా ఉండి మార్నింగ్ ఫ్రీగా ఉన్నారో, వాళ్ళు మార్నింగ్ వచ్చి 1 o'clock వెళ్ళిపోవచ్చు. లేదు సార్ మా మార్నింగ్ దూరం ఉంది ఇల్లు అనుకుంటే 9 o'clock వచ్చి 1 o'clock వరకు వినొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కేవలం 4-5 నెలల సమయం కాబట్టి ఈ 4-5 నెలలు మీరు ఎంత మ్యాక్సిమం ఫుల్ డే అటెండ్ అయితే అంత సిలబస్ కవర్ అవుతుంది. మరి మిగతాది మీరు ఆన్లైన్లో, మీకు ఆఫ్లైన్ వాళ్ళకి ఆన్లైన్ కూడా ఇస్తూ ఉన్నాం. ఇందుకొరకు అనమాట ఈ ఇబ్బందులు ఉంటాయని. ఆఫ్టర్నూన్ బ్యాచెస్ 2కి స్టార్ట్ అవుతుంది. 2 to 5:30 ఒక క్లాస్, 5:30 to 7:30 ఒక క్లాస్. లేదు కంప్లీట్గా ఫ్రీగా ఉన్నాము అనుకునే వాళ్ళందరికీ ఫుల్ డే బ్యాచ్. నువ్వు 6:45కి వచ్చినావు అనుకో 5:30కి వెళ్ళిపోవచ్చు. లేదు 9 o'clock వచ్చినావు అనుకో 7:30కి వెళ్ళిపోవచ్చు. లేదు మొత్తం వింటా అన్న కూడా వినొచ్చు. మొత్తం డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి వినొచ్చు. ఫుల్ డే బ్యాచ్ ఇది. ఆఫ్లైన్ కుదరని వాళ్ళు మన యాప్ saimedha.in యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇమ్మీడియట్గా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఈ క్వశ్చన్ సిరీస్ అయితే ఈజీగా తీసుకోవద్దండి. నేను 100% అస్యూరెన్స్ ఇస్తున్నా. ఫైనల్ ఎగ్జామ్లో మీకు ఎట్లాగో 15-20 మార్క్స్ అయితే వస్తాయి మ్యాథ్స్లో. వాటికి మాది యాడ్ అయితే 10 మార్క్స్ అయితే గ్యారంటీ. ఇంకోటి అంటే 20 + 10 30 వచ్చిందంటే నీ ర్యాంక్ టాప్ 50, టాప్ 100లో ఉండడానికి అవకాశం. టాప్ 50 అంటే డెఫినెట్గా టాప్ 100 అని కూడా 1000 లోపు, టాప్ 5 కాలంలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదైతే లైట్గా తీసుకోవద్దని. ఎందుకంటే ఆడుతూ పాడుతూ 2-3 క్వశ్చన్లు ఎక్కువ నేర్పిస్తలేం. అవి కూడా సెలెక్టెడ్ క్వశ్చన్స్, అవి కూడా చూస్తేనే ఇట్లా ఆన్సర్. కానీ నోట్ చేసి పెట్టుకోవాలి. ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి. షార్ట్ కట్స్, లేకపోతే టైం సేవింగ్ రిజల్ట్స్, లేకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లేకపోతే చూస్తేనే ఆన్సర్ ఇవి చేయాలి మనం. దేనికో ఒక పేరు పెట్టుకోండి. ఆ పేరు పెట్టుకొని మీకు నచ్చిన పేరు పెట్టుకొని ఇవైతే రెగ్యులర్గా రాసుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.